రైట్. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కీలక నేతలతో సమావేశం కానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పార్టీ తెలిపింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బలోపేతంపై మాట్లాడనున్నట్టు సమాచారం. సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు, శాసనమండలి, శాసనసభ పక్షాల ఉపనాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతం తదితర ముఖ్య విషయాలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేసి బాధ్యతలు అప్పగించున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్టు సమాచారం. అదేవిధంగా పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. కేసీఆర్ మళ్ళీ రాజకీయాలకు యాక్టివ్ అయ్యారా? రైట్ రాజేంద్ర, ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత మళ్ళీ కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఏదైతే పార్టీకి సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మరికొద్ది సేపట్లో రేపు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికలు, అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు, ఈ రెండింటి మీద దృష్టి పెట్టడంతో పాటుగా పార్టీని బలోపేతం చేసే దిశలో పలు నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు, అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి, పలు కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఈ బాధ్యతలను కూడా కొద్దిమంది నేతలకు అప్పగించాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. దాని మీద కూడా చర్చ జరగబోతున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనం చూసాం, మొన్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా పనిచేసింది, అదేవిధంగా ఏ విధంగా బలోపేతం చేసే దిశలో పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఏ విధంగా కృతజ్ఞతలైందన్న దాని అన్నిటి మీద కూడా చర్చ జరగబోతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏవైతే పరిణామాలు చోటు చేసుకున్నాయి, అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తీవ్ర విమర్శలు చేయడంతో పాటుగా పలు ఆరోపణలు చేయడం, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి, అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అన్న దాని మీద కూడా చర్చ జరగబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రధాని మోడీ నిన్న పర్యటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభావం మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏవైతే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో, ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ను ఎండగట్టాలి, టీఆర్ఎస్ వేరు, బీఆర్ఎస్ ఏమాత్రం సంబంధం లేదు అన్న విధంగా టీఆర్ఎస్ ని ఏకాకిం చేసే విధంగా ఏ విధంగా వ్యూహ రచన చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మొత్తానికైతే పార్టీ ఆవిర్భావం తర్వాత మళ్ళీ కేసీఆర్ రేపు తన ఫామ్ హౌస్ లో నేతలతో సమావేశం కావడం ఒక చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఇచ్చే డైరెక్షన్ బట్టి పార్టీ ఏ విధంగా నడుచుకుంటుంది, భవిష్యత్తులో ఏవైతే ఉద్యమాలు చేయాలో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ రేపు జరగబోయే ఫామ్ హౌస్ లో జరగబోయే సమావేశంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా ముఖ్య నేతలు, పార్టీ కార్యవర్గం అంతా కూడా హాజరు కాబోతుంది. రాజేంద్ర, రెడ్డిగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపైన కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ముందు నుంచి కూడా పార్టీ బలోపేతం పైనే కేసీఆర్ దృష్టి సారిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఫ్యామిలీలో జరిగిన పరిణామాలు కావచ్చు, అంటే కూతురు పార్టీని వేరే పార్టీ పెట్టడము, అన్ని పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో, ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించిన విషయాల మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు, వాటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వాలి, సమాధానం ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీదనే దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి, అదేవిధంగా పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను కూడా ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. రాజేంద్ర, రైట్. ఈ సమావేశం వెనుక నిన్న హైదరాబాద్లో జరిగిన మోడీ మీటింగ్ ప్రభావం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రధాని మోడీ పర్యటన తర్వాత జరిగిన పరిణామాలను కూడా
పార్టీ ఖచ్చితంగా బేరీజు వేస్తుంది. మోడీ చేసిన ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఆరోపణలు ఏ విధంగా ఎదుర్కొనాలి, అదేవిధంగా రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలోపేతం అవుతుంది, నెక్స్ట్ ప్రభుత్వం తమదే ఏర్పాటు చేస్తుందని ఏదైతే మోడీ కీలక వ్యాఖ్యలు చేశారో వాటన్నిటిని కూడా ఈ విధంగా తిప్పికొట్టాలి. అదేవిధంగా బీఆర్ఎస్ ను బలోపేతం చేయడంతో పాటుగా బీజేపీని ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు ఏవైతే ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలు ఎండగట్టడంతో పాటుగా ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద ఆయన కుమారుడి మీద వస్తున్న ఏవైతే ఆరోపణలు విమర్శలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, తద్వారా బీజేపీని ప్రజల్లో ఎండగట్టాలి అనే ఒక కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉంది. దాని మీద కూడా చర్చించబోతున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.